ఆపే ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ. ఒక్క నిమిషం ఆగండి స్వామి. నేనేమంటున్నాను అని అంటే ఒక అప్లికేషన్లు పెట్టి ఒక నిమిషం రామరెడ్డి గారు, నేను మీకు సమయం ఇస్తాను. ఒక్క నిమిషం ఆగండి. ఏం చెప్తారు నుమన్ గారు? ఇంకోటి, మీరు మొన్న ఇందిరమ్మ చీరలు కట్టుకొని వెళ్తున్నారా ఓటింగ్? చెప్పండి ప్లీజ్. మీకు ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన ఫామ్స్ ద్వారా మేము డేటా సేకరించిన తర్వాత ఎవరెవరికి ఏమేమి కావాలి, ఎవరెవరు ఎక్కడ అర్హులు అని చెప్పేసి అప్లికేషన్లు తీసుకున్న తర్వాత ఈ రోజు ఇందిరమ్మ ఇల్లులు కడుతున్నారు. బిల్లులు గృహ ప్రవేశాలు జరుగుతున్నాయండి. గృహ ప్రవేశాలు జరుగుతున్నాయి. విలేజెస్ లో రండి. విలేజెస్ లో వేల కొద్ది అంటున్నానండి. నేను వేల కొద్ది చెప్తున్నా. నేను ఒకటి రెండు కాదు. నేను అనేది 5 లక్షల రూపాయల వరకు డబుల్ బెడ్రూమ్. మీ సొంత ప్లాట్ ఉంటే ఆ ప్లాట్ల కన్స్ట్రక్షన్ చేసుకుంటే 5 లక్షల రూపాయల వరకు ఇస్తామని చెప్పేసి ఏదైతే హామీ ఇచ్చినామో నెరవేరుస్తున్నాము. సన్న బియ్యము, చిన్న సన్న బియ్యం ఇస్తున్నాము. రైతులకి బోనస్ ఇచ్చినాము 500 రూపాయలు. 2438 రూపాయలు ఈ రోజు క్వింటాల్ కి ధర పలికితే ఎంఎస్పి, దాని మీద 500 రూపాయలు కలిపి దాదాపు 2938 రూపాయలు, అంటే 3000 రూపాయలు దాకా వస్తుంది. ఎంఎస్పి ఏనాడైనా రైతుకి ఈ రకంగా రేట్ వచ్చిందా నేను అడుగుతున్నా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పరిపాలన చేస్తున్నప్పుడు వరి వేయొద్దు అని చెప్పేసి చెప్పినాడు. వరి వేస్తే ఎక్కడ అమ్ముకుంటారో అమ్ముకోండి, నేనైతే తీసుకోను, నేనైతే కొనుక్కోను అని చెప్పేసి పిఎస్సి వాళ్ళు ప్రొక్యూర్మెంట్లు కూడా చేయలేదు. రైతులు నష్టపోయినారు. రైతు అంటే రైతుకి ఉరిలాగా మారినరు వీళ్ళు. ఇది కాదా వాస్తవం? ఇది మర్చిపోయినరా తెలంగాణ ప్రజలు? మర్చిపోరండి. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. తెలంగాణ ప్రజలకి తెలుసు ఎక్కడ మేలు జరుగుతుంది, ఎక్కడ వాళ్ళకి సుఖ సంతోషాలతో ఉన్నారు అని చెప్పేసి. మీరు ఏదైతే మాట్లాడినరో రైతు భరోసా గురించి, ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే 2 మార్లు రైతు భరోసా ఇచ్చినాము. రైతు రుణమాఫీ 10 సంవత్సరాలు ఒక్కనాడు కూడా వీళ్ళు చేయనటువంటి రైతు రుణమాఫీ మేము చేసినాము. 70 నుంచి 75% మందికి రుణమాఫీ జరిగింది. 20,000 కోట్ల రూపాయలు ఇచ్చి రుణమాఫీ చేపించినాము. ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఎవరు చేసిండ్రని నేను అడుగుతున్నా. నేను ఈ రోజు భారత్ సమిట్ అని, ఇది ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి, భారత్ ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి తీసుకొచ్చి ఈ రోజు గ్లోబల్ సమిట్ ద్వారా 5,75,000 కోట్ల రూపాయలు ఈ రోజు ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ జరుగుతున్నది. హైదరాబాద్ లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి. అంటే ఇది మా మీద ఉన్నటువంటి విశ్వాసం కాదా? మా ప్రభుత్వం మీద ఉన్నటువంటి విశ్వాసం కాదా? ముఖ్యమంత్రి వర్యులు సరిగ్గా పరిపాలన చేస్తున్నారని చెప్పేసేసే కదా రఘురాం రాజన్ గారు కానివ్వండి, దువ్వూరి గారు కానివ్వండి, సుమన్ బేరీ గారు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి టోనీ బ్లేర్ కానివ్వండి, వీరందరూ వచ్చి ఆనంద్ మహీంద్రా గారు కానివ్వండి ఇప్పుడు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటువంటి మాట వాస్తవం కాదా? నేను మీకు ఒకటే విషయం చెప్తున్నానండి. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి, ఉపేంద్ర గారు మీరు ఫామ్ హౌస్ కి పరిమితమైనరు కాబట్టి, మీరు మరొక్కసారి అధికారం కావాలి అనే ఆకాంక్ష మీకు ఉంటే మాత్రం ప్రజల దగ్గరికి పోండి, మేలు చేయండి, ప్రజలకి ఉన్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడండి. అంతేగాని కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్క అంశంలో మేము క్రిటిసైజ్ చేస్తామంటే ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణ ఎవరిచ్చిండ్రు, ఎవరు తీసుకొచ్చిండ్రో ప్రజలంతా చూసిండ్రు కాబట్టి ప్రజలకి మేము మేడం సోనియా గాంధీ గారు వచ్చి తూక్కుగూడలో మీటింగ్ పెట్టి 6 గ్యారెంటీలు రిలీజ్ చేసిన తర్వాత మేము చెప్పినాము, వారికి 2 మార్లు ఇచ్చిండ్రు. మేము తెలంగాణ ఇచ్చిన వారు మేడం సోనియా గాంధీ గారు ఒక ఛాన్స్ ఇవ్వాలి అని ఇచ్చిండ్రు. అంటే ప్రజలు దాన్ని ఆమోదం తెలిపిండ్రు, నమ్మిండ్రు. నేను ఒకటే విషయం చెప్తున్నా, ఎవరు ఇచ్చిండ్రు, ఎవరు తెచ్చిండ్రు ఇది గతం. ప్రజలు దానికి మ్యాండేట్ ఇచ్చేసిండ్రు, అయిపోయింది. ఆ చాప్టర్ లో పోదలుచుకుంటే చాలా చెప్పగలుగుతాం. నేనేమంటున్నా, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి గురించి మనం మాట్లాడతాం. మీరు చేసినటువంటి దోపిడీ, అక్రమం ప్రజలంతా చూసిండ్రు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేకుండా చేసిండ్రు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేకుండా, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ లేకుండా చేసిండ్రు. మీరు ప్రజల్ని నానా ఇబ్బందులకు గురి చేసిండ్రు. ఉద్యోగాలు ఇచ్చిండ్రు. మేము ఈ రోజు 1000 కోట్ల రూపాయలు ఉస్మానియా యూనివర్సిటీకి నిన్న ముఖ్యమంత్రి వర్యులు వెళ్ళిండ్రు. వాళ్ళని అక్కడ స్టూడెంట్స్ ని ఉపేందర్ గారు మీ సబ్మిషన్ ఏంటి?